ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. స్నానం చేయటానికి ముందు కొబ్బరి నూనె రాసుకుని చాలామంది స్నానం చేయటం మనం చూస్తూ ఉంటాం. స్నానం చేసిన తర్వాత కొబ్బరి నూనె ఈ రోజులు ఎవ్వరు రాసుకోరు అసలు. కానీ పూర్వం రోజుల్లోనండి మనం చేసిన దానికి రివర్స్లో చేసేవారండి. స్నానం అయిన తర్వాత కొబ్బరి నూనె రాసుకునేవారు. నేను మా ఫాదర్ని మరి నాకు ఊహొచ్చిన దగ్గర నుంచి ఆయన చనిపోయేదాకా స్నానం అయ్యాక రోజు ఒంటి కొబ్బరి నూనె రాసుకుని బట్టలు వేసుకుని అట్లా పనిలోకి వెళ్ళేవారు. ఎందుకు అట్లా రాసుకుంటారా, ఒళ్ళు జిడ్డు కదా అనుకున్నాం. కానీ ఆయిల్ అట్లా రాసుకోవటం వల్ల చర్మ సౌందర్యం ఎంత పెరుగుతుంది, స్కిన్కి ఎన్ని రకాలుగా కొబ్బరి నూనె మేలు చేస్తుంది, ఇట్లా 4-5 రకాల లాభాలని స్నానమైక కొబ్బరి నూనె రాసుకోవటంలో ఉంటాయి అని నేను గమనించిన ఒక సత్యాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. కొబ్బరి నూనె కూడా ఇప్పుడున్న రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్ వల్ల లాభం 40-50% కంటే ఉండదు. మరి పూర్వం రోజులందరూ కొబ్బరి చెప్పులు దేవుడి దగ్గర కొట్టిని దొడ్లో రాలిన కాయలన్నీ ముక్కలు కోసి ఎండపెట్టుకుని అందరిళ్లలో గానుగాడించి కొబ్బరి నూనె తెచ్చుకునేవారు. అలా ఈ రోజుల్లో కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ దొరుకుతున్నది. అలాగే అందులో కొంచెం ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది అనుకుంటే గులాబీ రేకుల కాంబినేషన్తో కూడా కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ మన ఫాలోవర్స్కి ది గుడ్ హెల్త్ బ్రాండ్ మీద మీకు దొరుకుతున్నది. వాళ్ళు అలాంటి చోటనే తెప్పించుకోండి. ఆ ఆయిల్ అయితే మంచి సువాసన, రాసుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది, జిగురు ఎక్కువ ఉండదు, చాలా బాగుంటుంది. అలాంటి కోకోనట్ ఆయిల్ని స్నానం అయిన తర్వాత మనం రాసుకుంటే 4-5 లాభాల మొట్టమొదటిది, ఫస్ట్ మీరు ఏ కోల్డ్ క్రీము లోషన్స్ కానీ స్కిన్ డ్రై అవ్వకుండా, స్కిన్ తెల్లగా అవ్వకుండా, స్కిన్ పొట్టు రాలకుండా మరి స్మూత్గా సాఫ్ట్గా ఉండేటట్టు కొబ్బరి నూనె హెల్ప్ చేస్తుంది. ఇది అప్లై చేస్తే ఏది అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, అది 2-3 గంటల్లో డ్రై అయిపోతాయి. కానీ కొబ్బరి నూనె రాస్తే అలా అవ్వదు. రోజంతా మీకు స్మూత్గా సాఫ్ట్గా స్కిన్ ఉండటానికి కొబ్బరి నూనె ఒక ఉపయోగము. ఇక రెండవది, స్నానం చేసిన తర్వాత కొబ్బరి నూనె రాసుకోవటం వల్ల ఎండలోకి మనం వెళ్ళినప్పుడు ముఖం కానీ, చేతులు కానీ, మెడ భాగం కానీ, కాళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఆ భాగం మీద ఎండ పడినప్పుడు ఎండలో ఉండే యూవీ రేసెస్ ఏవి కూడా మన స్కిన్ని పాడు చేయవన్నమాట. అందుకని స్కిన్ డైరెక్ట్గా సన్ రైసెస్ ఆయిల్ రాసినప్పుడు స్కిన్ ఇరిటేట్ చేయవు. ఈ ఆయిల్ ఉండటం వల్ల వేడి కిరణాలు మన మీద పడినప్పుడు చర్మానికి వెళ్లకుండా ఆయిల్ ఎవాపరేట్ అయ్యి స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అందుకని సన్ ఎలర్జీలు వచ్చి ఎండ పడేసరికి చర్మం చురుచురు అంటూ మండుతూ ఉంటుంది కదా, అలాంటి మంట రాకుండా ఈ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. మీరు సమ్మర్లో కూడా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఆయిల్ రాసుకుని వెళ్ళండి, ఈసారి చూసుకోండి స్కిన్ అట్లా మండుతుందేమో. అందుకని ఎంత ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న దాని నుంచి రక్షించడానికి ఇది ఒక బెస్ట్ టెక్నిక్ అనుకోండి. ఇది రెండవది. ఇక మూడవ లాభం ఏంటంటే, గాలిలో అనేక బ్యాక్టీరియాలు ఉంటాయి, హాని కలిగించే క్రిములు ఉంటాయి. ఆయిల్ రాసేసరికి ఒరిజినల్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ గులాబీ రేకుల కాంబినేషన్లో రాసేసరికి అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇందులో మంచిగా కొవ్వులై ఉంటాయి కదా. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే చర్మానికి రక్షణగా నిలుస్తాయి అన్నమాట. గాలిలో ఉన్న బ్యాక్టీరియాలు చర్మం మీద దాడి చేయడానికి మన రంధ్రాలు ఉంటాయి కదా, అక్కడ చేరి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటాయి. ఈ కొబ్బరి నూనె రాసుకున్నందువల్ల ఆ క్రిములు ఎక్కడ ఇన్ఫెక్షన్ కలిగించకుండా కొబ్బరి నూనెలో చనిపోయే గుణం కలిగి ఉంటాయి. కొబ్బరి నూనె వాటిని చంపేస్తుంది. అలా యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ లాగా కొబ్బరి నూనె కూడా ఒరిజినల్ ఆయిల్ పనికొస్తుంది. ఇది మూడవ లాభం. ఇక నాలుగవది, కొబ్బరి నూనె రాసుకోవటం వల్ల చర్మం లోపల పొర కొంతవరకు కొబ్బరి నూనె వెళుతుంది. లోపల పొరలో కొలాజన్ బ్యాండ్స్ ఉంటాయి, ఎలాస్టిన్ కొలాజన్ బ్యాండ్స్. ఇవి పర్ఫెక్ట్గా సాఫ్ట్గా స్మూత్గా ఉండి సాగే గుణము కలిగి ఉంటే స్ట్రెచ్ మార్క్స్ త్వరగా రావు, అట్లాగే స్కిన్ ఫోల్డ్స్ కూడా త్వరగా రావు. ఎప్పుడైతే ఆయిల్ అప్లై చేస్తామో ఆయిల్ లోపలికి వెళ్ళి ఆ బ్యాండ్స్ని హెల్దీగా ఉంచేటట్టు చేస్తాయి. కొంత విటమిన్ ఈ కంటెంట్ లాంటిది కొబ్బరి నూనెలో ఉన్నది కూడా లోపలికి వెళ్ళి డైరెక్ట్గా ఆ బ్యాండ్స్ని హెల్దీగా ఉండేటట్టు సాఫ్ట్గా సాగే గుణం. అంటే డ్రై అయితే పగిలిపోతాయి, పిగిలిపోతే స్ట్రెచ్ మార్క్స్ వస్తాం, పిగిలిపోతే అక్కడ మనకు ముడతలు వచ్చే గుణం ఉంటుందన్నమాట. ఎప్పుడైనా చూడండి, కూరగాయలు సంచిలో పట్టట్లేదు అనుకోండి, ఇట్లా సంచి నూపి ఇంకో 1-2 కేజీలు పట్టేటట్టు చేయాలంటే కుక్కుతాం. ఒక్కోసారి అట్లాంటప్పుడు చూడండి దారాలు ఏమవుతాయి, పిగులుతాయి. ఒక్కోసారి బట్టలు వేసుకునేటప్పుడు కూడా ఇట్లా టైట్గా ఇట్లా అన్నప్పుడు ఒక్కోసారి ఎక్కడెక్కడైనా పిగిలిపోతుంటాయి. సేమ్ లోపల ఉండే ఎలాస్టిన్ బ్యాండ్స్ పిగిలిపోయినాయి అనుకోండి, అక్కడ స్ట్రెచ్ మార్క్ వచ్చేస్తుంది, ఆ భాగంలో ముడతలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి దానికోసం ఈ లాభం ఉంటుంది. ఇక దీనితో పాటు చివరిగా మనం కొబ్బరి నూనె రాసుకున్నందువల్ల ఇక చలికాలంలో కూడా
పొట్టు రాలటము, తెల్లగా అవటం, స్నానం చేశాక తెలుపు వస్తాయి కదా, అది రాదు ఇక. అలాంటి ఇబ్బంది లేకుండా కూడా స్కిన్ మంచిగా ఉంటుందన్నమాట. అందుకని ఇలాంటి లాభాలన్నీ చర్మానికి అందించడం కొరకు మీరు ఎక్కువ రాయక్కర్లా, 2 డ్రాపులు 3 డ్రాపులు చేసుకుని అట్లా అనుకోండి, స్కిన్ గ్లోతో షైనీగా నిగనగలాడుతూ ఉంటుందన్నమాట. అందుకని పూర్వం రోజుల్లో స్నానమయ్యాక కొబ్బరి నూనె రాసే టెక్నిక్ ఈ రోజుల్లో స్కిన్ బ్యూటీకి ఇది ఒక మంచి టెక్నిక్ అనమాట. మీరు కావాలంటే కొన్నిసార్లు అట్లా రాసుకుని ఎండకెళ్ళి చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నింటిలో ఎంత చేంజ్ కనపడుతుందో మీకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట. అసలు చర్మానికి మంచి రక్షణ కవచంలాగా కొబ్బరి నూనె అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని పూర్వం రోజుల నుంచి ఎక్కువ ఫేమస్ కొబ్బరి నూనె. కాకపోతే మనం సబ్బులు పెట్టి స్నానాలు చేయటం వల్ల మరి డ్రైనెస్ ఎక్కువ వచ్చేస్తుంది ఆ కెమికల్ ఎఫెక్ట్ వల్ల. అందుకని స్కిన్ కూడా డ్రై అయ్యి బాగా ఇబ్బంది పడుతుంటే దానికోసం రకరకాల క్రీములు, లోషన్స్కి అలవాటు పడుతున్నాను తప్ప న్యాచురల్ రెమెడీస్ని మనం ఆలోచించి ఇట్లా మారితే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.